రాష్ట్ర బడ్జెట్పై ప్రత్యేక చర్చకు స్వాగతం. రాష్ట్ర బడ్జెట్ ఎట్టకేలకు 3 లక్షల కోట్ల మార్కును దాటింది. ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. పూర్తి ఆశావహ దృక్పథంతో ఆత్మవిశ్వాసంతో బడ్జెట్ ప్రతిపాదనను సభ ముందుంచారు. అయితే ఈ రోడ్ మ్యాప్, ప్రభుత్వ రోడ్ మ్యాప్ ఏ విధంగా కనిపిస్తుంది, ఆదాయ వనరులను ఏ విధంగా చూపెట్టింది, ఖర్చు ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాలపై ఇప్పుడు చర్చను కొనసాగిద్దాం. అయితే ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది, తమ లక్ష్యం సమగ్ర అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఒక సామాజిక న్యాయం, అదేవిధంగా ప్రజాస్వామ్య విధమైనటువంటి సుపరిపాలనే తమ లక్ష్యం అనేది ప్రభుత్వం తమ బడ్జెట్లో తన సంకేతంగా ఈ విధంగా ఉంచింది. ఇప్పుడు చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ తిరునహరి శేషు గారు, కాకతీయ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్ర విభాగం ప్రొఫెసర్, అదేవిధంగా డాక్టర్ అంద సత్యం గారు, ఆర్థిక అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, చిట్టడి కిష్టారెడ్డి గారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్ర విభాగం నిపుణులు. సార్, కిష్టారెడ్డి గారు, ప్రభుత్వం చూపెట్టిన బట్టి విక్రమార్క బడ్జెట్ గణాంకాలు, అందులో ప్రసంగంలోని ఒక ముఖ్య ఉద్దేశాలను చూస్తున్నట్టయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రోడ్ మ్యాప్ ఏ విధంగా కనిపిస్తుంది? అంటే ప్రభుత్వం భారీ ఎత్తునగానే కసరత్తుగా చేసినట్టుగా కనబడుతోంది. ఎందుకంటే వారు గతంలో ఇచ్చిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చడానికి ఒక ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్లో కూడా ఆ దిశగానే నిధులను కేటాయించే విధంగా చర్యలు చేపట్టారు. దానితో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పన్నుల విషయంలో కూడా కొంత జాప్యం కావచ్చు, లేకుంటే ఆశించిన స్థాయిలో రావట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా బడ్జెట్లో ప్రస్తావించడం ద్వారా దానితో పాటుగా ప్రజలందరినీ కూడా కొంత కేవలం సంక్షేమ పథకాలే కాకుండా స్వయం ఉపాధి పైన కూడా కొంత ప్రయత్నం చేసినట్టుగా ఈ బడ్జెట్లో కనబడతా ఉంది. అంటే ఓవరాల్గా ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పథకాలను కొన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగింపుగా చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి యొక్క ఆర్థిక విధానాల్లో ప్రకటించిన పథకాలకు ఈ నిధుల పంపిణీ చాలా ప్లాన్డ్గా చేసినట్టుగా కనబడతా ఉంది. కాకపోతే ఇక్కడ నిజంగా మరి రాష్ట్రానికి గత సంవత్సరంతో పోలిస్తే ఇవాళ 3 లక్షల పైచిలకు బడ్జెట్ను పెట్టడం ద్వారా నిధులు నిజంగా అంతగా గణనీయంగా పెరిగాయా, ఏ సోర్సెస్ ద్వారా పెరిగాయనేటువంటి విషయాలపైన స్పష్టత లేకపోవటం కొంత మనకు ఆలోచింపజేసేటువంటి విషయం. దానితో పాటుగా కూడా దాదాపుగా 69,000 కోట్ల రూపాయలను రుణాల ద్వారా కూడా సేకరిస్తామనేటువంటిది కూడా ప్రతిపాదించడం జరిగింది. అంటే ఆల్రెడీ ఇప్పటికే 1,70,000 కోట్ల వరకు రుణాలు చేసినటువంటి ప్రభుత్వం మరిన్ని రుణాలు చేస్తామనేటువంటిది కూడా బడ్జెట్లో ప్రతిపాదించింది. మరి ఏ వెసులుబాట్లు ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ FRBM యాక్ట్ల ద్వారా కావచ్చు, మిగతా అన్ని రకాల కార్పొరేషన్ల ద్వారా కావచ్చు రుణాలు ఆల్రెడీ గరిష్టంగా సేకరించినటువంటి నేపథ్యంలో ఈ నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా ఈ రుణాలను పూర్తిగా సేకరించుకునేటువంటి శక్తి కానీ లేకుంటే ఆ యొక్క సోర్సులు ఉన్నాయనేటువంటిది మనం ప్రధానంగా కొంత ఆలోచించాల్సిన అవసరం. ముఖ్యంగా కూడా అంటే గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు ఈ విద్యుత్కు రిన్యూవబుల్ పునరుత్పాదకత విద్యుత్ ఏదైతే అంటామో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సూర్యగర్భంశి యోజన లాంటి స్కీమ్ ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధి పొందడానికి సుముఖత కార్యక్రమాలుగానే దాని గ్రామీణ స్థాయిలో మనము స్కేల్ చేసుకుని ముందుగా తీసుకెళ్తామన్నటువంటి ప్రకటన ఒకటి చేయడం కూడా ఆహ్వానించదగ్గర. ఓకే సార్, ఓకే, అంటే రంగాల వారిగా ముందు చర్చిద్దాం సార్. ఓకే, శేషు గారు, అంటే కిష్టారెడ్డి గారు అన్నట్టుగా ప్రధానంగా ఆదాయ వనరులు ఏ విధంగా కనిపిస్తున్నాయి? అంటే గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న 2,61,059 కోట్ల బడ్జెట్ ఈసారి 3,04,965 కోట్ల రూపాయలుగా ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ పెరిగిన ఆదాయాన్ని ఎక్కడి నుంచి సమకూరుస్తుంది? అదేవిధంగా మొత్తం మీద ఆదాయం ఎక్కడెక్కడి నుంచి ఎక్కువగా పెరిగే అవకాశం కనిపిస్తుంది సార్ బడ్జెట్ ప్రకారం? అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్నటువంటి 2వ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రసంగంలోనే బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. బడ్జెట్ కంపోజిషన్ ఎలా ఉంటుంది అనేటటువంటిది ఒక మాటతో చెప్పేశారు. మా ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమము జోడుగురాల లాంటివి అనేటటువంటి మాట చెప్పారు. గత బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు కూడా ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు అనంటే, బడ్జెట్ అంటే అంకెల సమాహారం కాదు, అది విలువల, ఆశల వ్యక్తీకరణ అనేటటువంటి విషయాన్ని చెప్పారు. కానీ గత కొంతకాలంగా బడ్జెట్లను కనుక చూస్తుంటే బడ్జెట్ ప్రపోజల్స్కి, బడ్జెట్లో చేస్తున్నటువంటి కేటాయింపులకి, బడ్జెట్లో చేస్తున్నటువంటి వ్యయానికి పొంతన ఉండటం లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి.
లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు పెడుతున్నారు. మీకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడంలోనే 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే 2021-22లో 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ దాటితే ఇప్పుడు ఇవాళ వచ్చినటువంటి 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ దాటి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి ఉన్నటువంటి ఒక ప్లస్ 14,000 కోట్ల రూపాయల అదనంగా ఇవాళ బడ్జెట్ పెట్టారు. అయితే గత బడ్జెట్ 2,91,000 కోట్ల రూపాయలతో పెడితే వాస్తవంగా వాళ్ళు చేసినటువంటి ఖర్చు కేవలం 2,20,000 కోట్ల రూపాయలే, అంటే మైనస్ 70,000 కోట్ల రూపాయలు, అంటే 70,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టలేకపోయారు. మరి ఇప్పుడు 3 లక్షల కోట్ల రూపాయలను దాటించి 3,04,986 కోట్ల రూపాయలతోటి వాళ్ళ బడ్జెట్ పెడితే దీన్ని ఎట్లా మీట్ అవుతారు అనేటటువంటి ఒక ప్రశ్న మనకి తలెత్తుతుంది. కాబట్టి ఇంత పెద్ద బడ్జెట్ని సమకూర్చుకునేటటువంటి క్రమంలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రపోజల్స్ గనక మనం చూస్తే గత బడ్జెట్లో పన్ను ఆదాయాన్ని 1,38,000 కోట్ల రూపాయలుగా చూపిస్తే ఈసారి అదే పన్ను ఆదాయాన్ని 1,45,000 కోట్ల రూపాయలుగా చూపించారు. 1,38,000 కోట్ల రూపాయల పన్ను ఆదాయాన్ని చేరుకోలేనప్పుడు 1,45,000 కోట్ల రూపాయల పన్ను ఆదాయాన్ని ఎట్లా చేరుకుంటారు అనేటటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది. రెండోది పన్నేతర ఆదాయం. దీనికి సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. అయితే గత 10 ఏళ్లలో కొన్ని లోపాలు ఉంటే వాటన్నిటిని సరిదిద్దుతున్నాం, ముఖ్యంగా ఇసుకకు సంబంధించి కానీ జీఎస్టీ కానీ వాటన్నిటిని సరిచేసినందుకు పెరుగుతాయని ఒక ప్రభుత్వం అంచనా వేస్తుంది. అంచనానే ప్రభుత్వం అంచనా వేస్తుంది అనేది. ఈ అంచనాకి రీచ్ అవుతుందా అంటే మనం గత బడ్జెట్ చూడాలి. ఇప్పుడు గత బడ్జెట్లో 1,38,000 కోట్ల రూపాయల పన్ను ఆదాయం వస్తుందంటే వచ్చింది 1,12,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే గత బడ్జెట్లోనూ పన్ను లక్ష్యాన్ని చేరుకోలేకపోయినాం, రాబోయేటటువంటి బడ్జెట్లో కూడా పన్ను లక్ష్యాన్ని చేరుకుంటామంటే ప్రభుత్వం ఒక హామీ ఇస్తుంది. జిఎస్టీ లీకేజెస్ని, భూముల విలువను పెంచడం ద్వారా, అన్నిటువంటి కార్యక్రమాల ద్వారా మేము ఆదాయాన్ని పెంచుకుంటాము అనేటటువంటిది ఒకటి చెప్తుంది. బట్ చేరుకుంటుందా అనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది. తర్వాత పన్నేతర ఆదాయము గత బడ్జెట్లో 35,000 కోట్ల రూపాయలు పెట్టుకుంటే ఈసారి దాన్ని తగ్గించారు. 4,000 కోట్ల రూపాయలకు పన్నేతర ఆదాయం తగ్గించుకొని 31,000 కోట్లే పెట్టారు. దానికి కారణం ఏంటంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా 18,000 కోట్ల రూపాయలు వస్తుందని అనుకుంటే కేవలం వాళ్ళకు వచ్చింది 5,000 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ ఇదే బడ్జెట్లో 19,000 కోట్ల రూపాయలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వస్తుందని ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ తన ఆదాయాన్ని సమకూర్చుకునేటటువంటి టార్గెట్ని తగ్గించుకుంది. ఇక మిగతా రెండు ఏంటంటే కేంద్ర పన్నుల్లో వాటా. కేంద్ర పన్నుల్లో వాటా గత బడ్జెట్లో 26,000 కోట్లు వస్తుంది అనుకుంటే ఈసారి 29,000 కోట్లు అన్నారు. కేంద్ర బడ్జెట్లో కూడా రాష్ట్రానికి 29,000 కోట్లు ఇస్తామని ఒక హామీ ఇచ్చారు కాబట్టి ఆ డబ్బులు వస్తాయని మనం అనుకోవాలి. కానీ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అనేటటువంటి దాంట్లో చాలా పూర్ పెర్ఫార్మెన్స్ ఉందండి. గత బడ్జెట్లో 21,000 కోట్లు వస్తాయనుకుంటే ఈ బడ్జెట్లో 22,000 కోట్ల ఎస్టిమేషన్స్ పెంచాం, కానీ వాస్తవంగా వచ్చింది 9,000 కోట్లే. అంటే దరిదాపు 22,000 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందని మనం ఈ బడ్జెట్లో పెట్టుకుంటే గత బడ్జెట్లో వచ్చింది 9,000 కోట్లు అయితే ఈ రిక్వైర్మెంట్స్ని ఎట్లా మీట్ అవుతాం? ఈ రిక్వైర్మెంట్స్ని మీట్ అయితేనే మనము అనుకున్నటువంటి బడ్జెట్ లక్ష్యాలను సాధించగలుగుతాం. బడ్జెట్లో మనం చూస్తే మొత్తంగా ఓవరాల్గా చూస్తే సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనపడుతుంది. 2 పద్ధతులు, ఒకటి సామాజిక సంక్షేమానికి 72,000 కోట్ల రూపాయలు, తర్వాత 6 గ్యారంటీలకు 56,000 కోట్ల రూపాయలు, అంటే మొత్తం 1,28,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఈ 2 అంశాలకి కేటాయించినట్లుగా మనకు కనపడుతుంది. కాబట్టి బడ్జెట్ మొత్తంలో వెల్ఫేర్ డామినేట్ చేస్తుంది డెవలప్మెంట్ కంటే కూడా. ఓకే, సత్యం గారు, అంటే మీకు ఎలా కనిపిస్తుంది సార్? ముఖ్యంగా సార్ అన్నట్టుగా అంటే ప్రభుత్వం 6 గ్యారెంటీలు తమ ప్రతిష్టాత్మకం ఖచ్చితంగా అమలు చేస్తామని పదే స్పష్టంగా చెప్తుంది. ఈ ప్రసంగంలో కానీ గతంలో కానీ అభివృద్ధి సంక్షేమం జోడు గుర్రాల్లాగా పరిగెత్తిస్తామని పదే చెప్తున్నారు. అయితే ఈ బడ్జెట్ ఆ స్టేట్మెంట్లకు ఈ బడ్జెట్ ఏ విధంగా సరిపోల్చి చూడొచ్చు? అభివృద్ధికి అదేవిధంగా సంక్షేమానికి అంటే రంగాల వారిగా కేటాయింపుల్లో ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏ విధంగా కనిపిస్తున్నాయి? వాస్తవానికి బడ్జెట్ 2,91,000 కోట్ల నుంచి 3,04,000 కోట్లు రూపాయల్లో పెరిగినట్టు అనిపిస్తుంది. 5% ఇవాళ యావరేజ్ ద్రవ్యోల్బణం ఉంది. ద్రవ్యోల్బణం న్యూట్రల్ చేస్తే అది 2,91,000 కోట్లకే సమానం, పెరిగినట్టు కాదు. తర్వాత రెండోది, ఇప్పుడు న్యూట్రల్ చేయడానికే 3,04,000 కోట్లకు పెరిగితే అదనంగా రాబడి, అదనంగా అభివృద్ధి అయితే మరొక 5% పెంచుంటే 3,20,000 కోట్లు పెంచుంటే గత బడ్జెట్ కన్నా 15,000 కోట్లు అదనం అని చెప్పుకోవచ్చు.
ఇప్పుడు అదనం అనుకున్నటువంటి ఈ 13,000 కోట్లు ద్రవ్యోల్బణాన్ని న్యూట్రల్ చేయటం సరిపోతాయి. అంటే గత సంవత్సరం 2,90,000 కోట్లకు ఏ పనులు అయినాయో ఇప్పుడు 3,40,000 కోట్లకు అదే పనులు అవుతాయి, పెరిగిన ధరలను లెక్కలోకి తీసుకుంటే. ఇది ఒక అంశం. రెండోది, జిఎస్డిపి 10% చొప్పున పెరిగిందని చెప్తున్నాం. కాబట్టి జిఎస్డిపి 10% చొప్పున పెరిగితే రాష్ట్ర ఆదాయం కూడా పెరగాలి. కానీ వాస్తవానికి పన్నుల రాబడి 1,45,000 కోట్లు, గత బడ్జెట్లో 1,38,000 కోట్లు నామినల్గా ఇంక్రీజ్ అయినట్టు చూపెడుతున్నారు. గ్రోత్ రేట్ 10% ఉంటే దాని రాబడులు మాత్రం చాలా మేజర్ అమౌంట్ ఉంది. ఇది ఒక అంశం. తర్వాత మూడో అంశం, ఓవరాల్గా వాల్యూమ్ ఆఫ్ బడ్జెట్ ఎంత పెరిగినట్టు? 14,000 కోట్లు అంటే 3 లక్షల కోట్లకు దరిదాపు ఒక 3-4% వాల్యూ ఆఫ్ బడ్జెట్ పెరిగింది. ఎక్కడైనా బడ్జెట్ ప్రతిపాదనలు ఇన్ మానిటరీ టర్మ్స్ 8 to 10% పెంచి చూపెడతారు. టార్గెట్ రీచ్ అవుతారా, రియలైజేషన్ ఎంత అనేటువంటిది తర్వాత చూస్తే అట్లీస్ట్ ఒక 3,30,000 కోట్లు 3,25,000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెడితే అదనపు ఖర్చులకు ఖర్చు చేయబోతున్నారనేటువంటి ఒక రిఫ్లెక్షన్ ఉంటుంది. అది లేదు. ఇది ఒక అంశం. తర్వాత రెండవది, రాబడి మనకు స్థూలంగా అవుపడుతుంది. 3,04,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయంటే 1,45,000 కోట్లు పన్నుల రాబడి, 31,200 కోట్లు సొంత వనరుల ద్వారా సమీకరణ, తర్వాత కేంద్రం నుంచి ఒక 52,000 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్, తర్వాత పన్నుల ద్వారా ఒక 70,000 కోట్లు అప్పులు చేస్తాం. ఆడికి 3 లక్షల కోట్లు అవుతాయి. కాబట్టి క్లియర్గా చూపెడుతున్నారు. కానీ ఇవాళ రియలైజేషన్ అయ్యేది ఎంత అనేటువంటిది, అంటే ఒక్కొక్క హెడ్ కింద ఏం ఎక్స్పెండిచర్ ఉంటుంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఒక ఎకనామిస్ట్ మాట్లాడినా, ఎక్కడ ఒక సోషల్ సైంటిస్ట్ మాట్లాడినా, ఎక్కడ పాలిటీషియన్ మాట్లాడినా మానవ వనరుల అభివృద్ధి అనేది చాలా కీలకం. ఇతర దేశాల్లో మనకి ఎగ్జాంపుల్. కాబట్టి మన దేశంలో కూడా మానవ వనరుల అభివృద్ధి చేయడంలో విద్య, వైద్యం ప్రధాన పాత్ర వహిస్తుందని చెప్తుంటాం. కానీ గత సంవత్సరం 21,000 కోట్లు విద్యారంగానికి కేటాయిస్తే ఈ సంవత్సరం 23,000 కోట్లు కేటాయించారు. అంటే అసలు దరిదాపు కేటాయింపు పెంచడం కింద లెక్క కాదు. కాబట్టి మళ్ళీ యావరేజ్ ఇండియాలో అన్ని రాష్ట్రాల విద్యారంగం ఖర్చు సగటున 14.5% ఉంది. మన తెలంగాణ వచ్చిన కానీ ఇప్పటి వరకు యావరేజ్ చేస్తే అరౌండ్ 8% ఉంది. అంటే ఇతర రాష్ట్రాలు అన్ని యావరేజ్ కన్నా 6% తక్కువ ఉందంటే చాలా నిర్లక్ష్యం చేస్తున్న విద్యారంగం అనేటువంటిది ప్రధాన అంశం. తర్వాత గత సంవత్సరం వైద్య రంగానికి 11,000 కేటాయిస్తే ఈ సంవత్సరం 12,000 కోట్లు కేటాయించారు. దాంట్లో కూడా పెరుగుదల లేదు. ఏవైతే సంవత్సరం పొడుగుతో అన్ని సెమినార్లు, అన్ని డయాస్లలో ఏమైతే విద్య, వైద్యం అని చెప్తున్నాం, ఈ రెండు కూడా ఇప్పుడు ఈ బడ్జెట్లో పెరుగుదల లేదు. కాబట్టి విద్యం మళ్ళీ నిర్లక్ష్యం చేశారనేటువంటిది మనకు ప్రస్ఫుటం అవుతుంది. తర్వాత ఏదో యూనివర్సిటీలకు 500 కోట్లు ఇస్తామంటే బ్లాక్ గ్రాంట్ కింద ఇస్తారా, లేదా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద ఇస్తారా, అది మేజర్ అమౌంట్. తర్వాత ఒకటేం అనవచ్చు అంటే ఇవాళ యంగ్ యూనివర్సిటీ స్కూల్స్ కు ఒక 2,900 కోట్లు ఇస్తామన్నారు. అది ఈ బడ్జెట్ లో సంవత్సరంలో తయారయ్యేటువంటి పనులు కావు. కాబట్టి అది 2-3 ఏళ్ల స్పాన్ లో ఖర్చు పెట్టే అంశం. అందుకని విద్య, వైద్య రంగాలకు తగినంత గుర్తింపు ఇవ్వలేదు అనేది ఒక కామెంట్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ చర్చిద్దాం సార్ ఇంకా రంగాల వరకు. ఓకే, కృష్ణారెడ్డి గారు, మొత్తం మీద సార్ అన్నట్టుగా ఒక అభివృద్ధి, సంక్షేమం రెండింటికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ కొంత తేడా కనిపిస్తుంది అంటున్నారు. మొత్తం మీద అంటే వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ లో ఏ విధంగా ప్రాధాన్యం కనిపిస్తుంది సార్? ఎందుకంటే రుణమాఫీకి సంబంధించి 20,000 కోట్లు గత ఆర్థిక సంవత్సరంలోనే పూర్తయిపోయింది, దాని భారం తగ్గింది. అయితే ఇప్పుడు ఇంకా ఏ అంశాలు అంటే రైతు భరోసాకు సంబంధించి పెంచారు కాబట్టి దాని బడ్జెట్ ఇంకా ఉంది. అంటే మొత్తం మీద వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యం ఏ విధంగా కనిపిస్తుంది? అంటే వ్యవసాయ రంగంలో మొదటి నుంచి ప్రభుత్వం మేము మాది ప్రధాన అజెండా ఉందని చెప్తున్నప్పటికి కూడా ఆ కొత్తదనం లేదు. అంటే రైతులను నిజంగా స్వశక్తితో నిలబడేటువంటి ఆర్థిక విధానాల వైపు ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనపడలేదు. రుణమాఫీ అనేటువంటిది ఒకసారిగా కొంత ఊరటనిచ్చే అంశమే కానీ తద్వారా పూర్తిగా నిలదొక్కునే లేదు. కాకపోతే ఇక్కడ కొంత ఊరటిచ్చేది ఏంటంటే 500 బోనస్ ఏదైతే రైతులు సన్నధాన్యాన్ని పండిస్తే ఇస్తున్నారో అది ఖచ్చితంగా కొంత రైతులకు మేలు జరిగే అంశమే అయినప్పటికీ కూడా ఇవాళ ఆర్థిక మంత్రి గారు ప్రసంగంలో కూడా భూమి అనేటువంటిది రైతులకు చాలా అనుబంధంగా ఉన్నటువంటిది, చాలా ముఖ్యమైనదని చెప్పినప్పటికి కూడా గత సంవత్సర కాలంలో అంటే గత 10 ఏళ్లలో కూడా గత ప్రభుత్వం కూడా మేము భూమి మొత్తం సర్వే చేసి ధరణి పోర్టల్ తీసుకొచ్చి రైతుల భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాము అని చెప్పినప్పటికీ ఆచరణ లేదు. ఆ విషయాన్ని ప్రస్ఫుటిస్తూ కూడా ఈరోజు కేవలం మళ్ళీ భూభారతి చట్టం తీసుకొచ్చి దాంట్లో రెవెన్యూ అధికారులకు
ఒక మండల రెవెన్యూ ఆఫీసర్లకు ఇచ్చామని చెప్పారు. కానీ పూర్తిగా ఇక్కడ రైతులకు ఉన్నటువంటి ఏదైతే ఆస్తుల మార్పిడి కావచ్చు, పట్టాలలో వచ్చినటువంటి తేడాలు కావచ్చు, భూమి సర్వేకు సంబంధించి కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో ప్రకటించలేదు. దానికి సంబంధించిన కార్యాచరణ లేదు. అంటే ఇటు రైతులకి ప్రోత్సాహకంగా అంటే మన మౌలిక సదుపాయాలు కలిగించాలి, మా మధ్యదళారులు లేకుండా రైతాంగానికి మేలు జరగాలని అనేక సార్లు కోరుకున్నా. అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు, అది ఓన్లీ విత్తనాల సమయాల కాలంలో కూడా నేటికి అనేక నకిలీ విత్తనాలు వచ్చి ఇబ్బందులు పడుతున్న సందర్భాల్లో కూడా విత్తనాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రము దేశానికే విత్తనాలను సప్లై చేసేటువంటి రాష్ట్రంగా మనం పేరొందినటువంటి రాష్ట్రంలో కూడా మరి అటువైపు కూడా పెద్దగా ఆసక్తికరమైనటువంటి ప్రకటన లేకుండా కేవలం గతంలో ఇచ్చిన రైతు భరోసా కార్యక్రమం కావచ్చు, లేదంటే రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాలే ఉన్నాయి. కానీ ఏఐ టెక్నాలజీ లాంటివి కావచ్చు, ఇవాళ వ్యవసాయ రంగంలో కూడా వినూత్నమైనటువంటి మార్పులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగానైతే మనము విద్యా వ్యవస్థలో కావచ్చు, లేకుంటే పారిశ్రామిక రంగాల్లో కావచ్చు టెక్నాలజీని తీసుకొస్తున్నామో, వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే కార్యక్రమాలను పెద్ద ఎత్తున కూడా, అసలు పెద్ద ఎత్తున కాదు మామూలుగా కూడా ప్రస్తావన లేకపోవడం అనేటువంటిది కొంత మనకు రాబోయే రోజుల్లో రైతాంగానికి ఊరటనిచ్చే అంశం అయితే కనపడట్లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం నేడు అనేక రకాల ప్రాజెక్టులు నీటి కొరతతో ఆల్రెడీ రైతుల పంట నష్టపోతూ ఇబ్బందులు పడుతున్నటువంటి సమయాలలో ఈ మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు, అంటే చెరువులను పూడిక తీసే గతంలో కొంత ఎఫర్ట్స్ చేసినా కూడా దాన్ని పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. కాబట్టి వాటిని మరింతగా చేసి చిన్న చెక్ డ్యాములు, చిన్న చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు, పెద్ద పెద్ద భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు కూడా ఒక గ్రామీణ ప్రాంతాలలో కూడా కొంత ఈ యొక్క ఇరిగేషన్ ఫెసిలిటీస్లని పెంచడం కోసము ఈ వాటర్ షెడ్ ప్రోగ్రాంలు కావచ్చు, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా కొంత ఆలోచన చేసి ఇచ్చినట్లయితే వ్యవసాయ రంగానికి కొంత ఆస్కారం ఉండేది. కానీ ఇక్కడ రుణాలు కూడా మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ జరిగింది, కానీ కొత్త రుణాల మాఫీ, కొత్త రుణాలు తీసుకున్నప్పుడు ప్రజలను ఇప్పటికైనా ప్రభుత్వము ఇంకా భవిష్యత్తులో మాఫీ చెయ్యము, కాబట్టి రుణాలు ఎవరు తీసుకున్నా కూడా జాగ్రత్తగా మీ వ్యవసాయ అవసరాల కోసమే ఖర్చు పెట్టినటువంటి భరోసాను కూడా కల్పించాలి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ రుణమాఫీ అయిపోయింది కదా, ఇక మళ్ళా తీసుకున్నా కూడా రుణమాఫీ అయిపోతున్నటువంటి కొంత ఆశ సాధారణంగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ నిజంగా ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఇలాంటివి చేసేటువంటి అవకాశం లేనప్పుడు ఆ విధంగా చేయాలి. అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్ కూడా, అంటే రైతులు పండించిన పంటకు ఏదైతే పంట నష్టం జరుగుతుందో ప్రతిసారి ప్రభుత్వం ఏదో ఉడతా భక్తిగా ఎంతో కొంత సహాయం చేస్తున్నప్పటికీ కూడా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అనేటువంటిది కూడా ఫసల్ బీమా యోజన లాంటి కార్యక్రమాన్ని కావచ్చు, లేకుంటే రాష్ట్ర స్థాయి ప్రభుత్వంలో మీరు రైతు భరోసా రుణమాఫీతో కన్నా కూడా పంట నష్టం జరిగితే ఇన్సూరెన్స్ ద్వారా నష్టపరిహారం ఇప్పించేటువంటి కార్యక్రమాలకు కొంచెం ప్రాధాన్యత కనుక ఇచ్చినట్లయితే రైతులు ఎప్పుడైతే ఈ కరువు పరిస్థితులు వచ్చినప్పుడు పంట ఎండిపోయినప్పుడు కొంత నిలదొక్కుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అటువైపుగా కూడా మనకు ఈ బడ్జెట్ లో కొంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కూడా కనపడకపోవడము కొంత విచారకరం. ఓకే, శేషు గారు, ప్రభుత్వం మొదటి నుంచి కూడా యువతకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు ప్రభుత్వ ప్రాధాన్యంగా చెప్తుంది. అటు స్కిల్ డెవలప్మెంట్ కానీ యువతకు సంక్షేమానికి సంబంధించి కానీ బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఈ బడ్జెట్లో ఒక 2 కొత్త అంశాలు మనం చూడాలి. ఒకటి ఏంటి అని అంటే గతంలో బడ్జెట్లో లేనివి ఈ బడ్జెట్లో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశాలు ఒక 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కింద 11,600 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించారు. రెండోది 6 గ్యారంటీలలో ఒకటైనటువంటి 6th గ్యారంటీ యువ వికాసం అనేటటువంటి ఒక గ్యారంటీ ఉంది. ఆ గ్యారంటీని రాజీవ్ యువ వికాస పథకం అనేది ఒకటి తీసుకొచ్చి దానికి ఒక 6,000 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయిస్తున్నామని చెప్పారు. అంటే ఈ 6,000 కోట్ల రూపాయలు ఏంటి అంటే నిరుద్యోగ యువతకి దరిదాపు ఒక 5 లక్షల మందికి 3 లక్షల రూపాయలు నుంచి 5 లక్షల రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం దీని కింద చేపడతామని బడ్జెట్కి 1-2 రోజుల ముందే ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒకటైతే తర్వాత రాష్ట్రంలో స్కిల్ ఎన్హాన్స్మెంట్ పైన, స్కిల్ డెవలప్మెంట్ పైన, స్కిల్ యూనివర్సిటీస్ కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకురావటం, తర్వాత ఐటీ 68 ఐటీఐలను ఐటీసీలుగా మార్చేటటువంటి
కార్యక్రమాలు చేయటము, అంటే ఒకవైపు నైపుణ్యాల అభివృద్ధితో పాటు ఇంకొక వైపు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని చెప్పారు. బడ్జెట్లోనే చెప్పారు 57,946 ఉద్యోగాలను మేము ఈ 15 నెలల కాలంలోనే నింపగలిగామనేటటువంటి ఒక ప్రకటన చేస్తున్నారు. అంటే ఒక పక్క నైపుణ్యాలు పెంచేటటువంటి కార్యక్రమాలను కాలేజీ లెవెల్స్లోనూ లేకపోతే విద్యా సంస్థల్లో తీసుకుంటూ, మరొక పక్క ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతూ, మరొక పక్క ఈ గ్యారంటీలలో భాగంగా ఉన్నటువంటి వాటిని తీసుకురావటం ద్వారా మేము నిరుద్యోగాన్ని నిర్మూలించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. కాబట్టే పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం 22% నుంచి 18% తగ్గింది అనేటటువంటి మాటని బడ్జెట్లో బట్టి విక్రమార్క గారు స్పష్టంగా చెప్పారు. కానీ ఇవి పెద్దగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపశమనం కలిగించేవి కానీ ఒక పెద్ద సమస్య రాష్ట్రం కానీ దేశం కానీ ఎదుర్కొంటున్నటువంటి నిరుద్యోగంలో ఒక పెద్ద సమస్యకి ఒక స్పష్టమైనటువంటి అటు కేంద్ర బడ్జెట్లో కానీ రాష్ట్ర బడ్జెట్లో కానీ ఒక స్పష్టమైనటువంటి చర్య, ఒక స్పష్టమైనటువంటి మెజర్స్ ఉన్నట్లుగా మనకి కనపడటం లేదు. కాబట్టి వీటితోటి లక్ష్యాలను భవిష్యత్తులో సాధించగలుగుతారా అని అంటే కొంత కష్టమనేటటువంటి విషయం అయితే మనకి స్పష్టమవుతుంది. కాబట్టి ఇంకా కొంచెం బడ్జెట్ కేటాయింపులు కానీ స్వయం ఉపాధి పథకాలకు ఇంకా ఇచ్చేటటువంటిది, ఇప్పుడు ఉదాహరణకు బడ్జెట్లో కొత్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది ఏంటంటే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల కింద మహిళలకి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేటటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కొంత ఉపశమనం కలిగించేతే కానీ ఒక పరిష్కారం, ఒక శాశ్వత పరిష్కారము, ఒక సహేతుకమైనటువంటి పరిష్కారము, ఒక రీజనబుల్ పరిష్కారము చూపించేటటువంటి అవకాశం లేదు. ఇంకొకటి ఏంటి అంటే చాలా స్పష్టంగా మనం ఇక్కడ గమనించాల్సింది, ఇప్పుడు ఇవాళ పెట్టినటువంటి బడ్జెట్ రీజనబుల్ సైజ్ బడ్జెటా కాదా అనేటటువంటిది మనం ఒక్కసారి కనుక మాట్లాడుకుంటే, రీజనబుల్ సైజ్ బడ్జెట్ కావాలి అంటే ఇప్పుడు మనకున్నటువంటి ఆస్పిరేషన్స్ కానీ, మనకున్నటువంటి నీడ్స్ కానీ, మనకున్నటువంటి అవసరాలు కానీ పూర్తి స్థాయిలో నెరవేరాలి అని కనుక ఒకళ్ళు అనుకుంటే బడ్జెట్ ద్వారా 3,30,000 కోట్ల రూపాయల సైజ్, రీజనబుల్ సైజ్ బడ్జెట్ కావాలి. కానీ మనకు వచ్చింది ఎంత? దరిదాపు మనం 3,10,000 కోట్లు, 3,20,000 కోట్లు అంచనా వేశాం. కానీ వాస్తవికంగా రాష్ట్ర ప్రభుత్వం తన కన్వీనియన్స్ని చూసుకొని, తనకు వచ్చేటటువంటి ఆదాయ వనరులను చూసుకొని వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ కేవలం 3,00,000 కోట్ల వరకు, 3,04,000 కోట్లకే ఆగటం అంటే దరిదాపు మన ఎస్టిమేషన్స్ కంటే 20 నుండి 25,000 కోట్ల రూపాయలు తగ్గింది అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే, అసలు 2024-25 బడ్జెట్లో మనం మొత్తం ఖర్చు పెట్టిందే 2,20,000 కోట్ల రూపాయలు. వాస్తవంగా ఇప్పటి వరకు జనవరి నాటికి ఖర్చు పెట్టింది 1,78,000 కోట్ల రూపాయలే. ఇంకొక 2 నెలలు కనుక కలుపుకుంటే 2,20,000 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టారు. అనంటే ఒక 70,000 కోట్ల రూపాయలను మనము ఈ వివిధ అంశాలపైన ఖర్చు పెట్టలేకపోయినాం అనేటటువంటిది. ఉదాహరణకు మీకు చిన్న ఎగ్జాంపుల్, వ్యవసాయ రంగంలో గత బడ్జెట్లో రుణమాఫీకి కేటాయించింది 26,000 కోట్ల రూపాయలు, కానీ ఇచ్చింది ఎంత? 21,000 కోట్ల రూపాయలే. మీకు సన్నాల బోనస్కి 500 రూపాయలు వరికి క్వింటాకి బోనస్ ఇస్తామంటే గత బడ్జెట్లో కేటాయించింది 1,800 కోట్ల రూపాయలు అయితే ఇచ్చింది 1,200 కోట్ల రూపాయలే. మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా 1,800 కోట్ల రూపాయలు పెట్టారు. అంటే మన కేటాయింపులు ఘనంగా కనపడుతున్నాయి తప్ప వాస్తవికంగా ఖర్చు పెట్టడానికి వచ్చేసరికి ఆ ఖర్చు రియలైజేషన్లోకి రావటం లేదు. కాబట్టి మనం బడ్జెట్ ద్వారా వాస్తవిక ఫలితాలను ఆశించలేకపోతున్నాం, తీసుకోలేకపోతున్నాం అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఓకే సార్. ఓకే, సత్యం గారు, రాష్ట్రంలో ప్రజలు చాలా కాలంగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా సొంత ఇంటి కళల కోసం కూడా చాలా మంది పేదలు, అదేవిధంగా మధ్యతరగతి ప్రజలు కూడా చూస్తున్నారు. వీటికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు అంటే పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్లు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం 12,570 కోట్లు, అదేవిధంగా శాటిలైట్ మధ్యతరగతి వారి కోసం శాటిలైట్ టౌన్షిప్లు కూడా నిర్మిస్తామంటున్నారు. అయితే వీరంటే కూడా ప్రభుత్వ ఆలోచన అంటే సొంత ఇంటి కళ, అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వ ఆలోచన కార్యాచరణ ఏ విధంగా కనిపిస్తుంది? హౌసింగ్ విషయానికి వస్తే అది ఎన్టీ రామారావు ఇచ్చిన ప్రాధాన్యతతోటే రాష్ట్రంలో అది పెద్ద ప్రాధాన్యత సంతరించుకుంది. సోషలిస్ట్ దేశాల కన్నా కూడా గొప్ప ప్రోగ్రామ్ అని ఆనాడు భావించాం. ఇప్పటికి కూడా అది ఎసెన్షియల్ అయిపోయింది. హౌసింగ్ అనేది అందరికీ అవసరమైనటువంటి దృష్టితో చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ కానీ అందరికి కూడా హౌసింగ్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలంటున్నారు. దాంట్లో అనుకున్నంత స్పీడ్ ఉండడం లేదు. విత్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి మ్యాచింగ్ గ్రాంట్ తోటి కలిపి కూడా అనుకున్నటువంటి స్థాయిలో హౌసింగ్ ప్రోగ్రాం జరగడం లేదు. కాబట్టి అది లక్షల మందికి ఇస్తామని ఆబ్జెక్టివ్ చెప్తారు, కానీ అది ఇంప్లిమెంట్ అయ్యేసరికల్లా 1,000 ఇళ్ళు కూడా తయారు కావట్లేదు.
ఇది ఏ గవర్నమెంట్ అయినా ఇదే పరిస్థితి కొనసాగుతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఒక 12,000 కోట్లు బడ్జెట్లో కేటాయించారు హౌసింగ్. కానీ ఈ బడ్జెట్లో 12,000 కోట్లు తర్వాత మ్యాచింగ్ గ్రాంటు సెంట్రల్ గవర్నమెంట్ తోటి కూడా ఇందిరా ఆవాస్ యోజనని మెర్జ్ చేసుకొని దాన్ని పికప్ చేస్తే రాష్ట్ర ప్రజలు బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా నెగటివ్గా లేదు. కేంద్ర ప్రభుత్వాలు ఏవేవైతే ఉపయోగపడతాయో వాటన్నిటిని ఉపయోగించుకోవాలనేటువంటి దృష్టి ముఖ్యమంత్రి కానీ ఆర్థిక మంత్రి కానీ గత అనేక సార్లు స్పష్టం చేశారు. నెగిటివ్గా లేకుండా వాటిని మెర్జ్ చేసుకుని ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి అక్కడ ఉపయోగించుకోవాలని. కాబట్టి గత ప్రభుత్వం కన్నా ఈసారి కొంత మెరుగ్గా ఉంటుంది హౌసింగ్ స్కీమ్ అనుకుంటున్నాను నేను. ఇక రేషన్ కార్డు విషయాలకు వచ్చినప్పుడు ఇవాళ రేషన్ కార్డులు దరిదాపు అది ఒక పొలిటికల్ ఇష్యూ అయిపోయింది. అంటే ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని రేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. వాస్తవానికి పేదల బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళకు వైట్ రేషన్ కార్డు ఉండాలి. కానీ ఎన్ని లక్షల కుటుంబాలంటే అన్ని లక్షల రేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇది ఎవరైనా తగ్గించేటువంటి ధైర్యం ఎవరు చేయట్లేదు. అంటే ఏరివేత ఇప్పుడు 15 ఎకరాలు 20 ఎకరాలు 25 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే రేషన్ బియ్యం దుర్వినియోగం అవుతున్నాయి. వాళ్ళెవరు కూడా బియ్యం తీసుకోవట్లేదు. ఈ బియ్యం అన్ని కూడా రీసైక్లింగ్ చేసి మళ్ళీ మిల్లర్లు గవర్నమెంట్ త్వరలోనే అందరికీ కూడా సన్న బియ్యం కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమస్య ఉండకపోవచ్చు. అందుకని ఇప్పుడు సన్న బియ్యం ఇస్తే అప్పుడు కొంత ఇటువంటి షాబోటేజ్ తగ్గొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇవాళ అది కూడా ఒకటే ఉంది. సోషల్ స్టేటస్ అంటే వైట్ కార్డులు భూమిలో ఉన్న వాళ్ళు ఎందుకు ఇచ్చుకుంటారంటే ఏదైనా వైద్య సమస్య వచ్చినప్పుడు ఉపయోగపడుతుందని ముందు జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ చాలా లిబరల్గా అందరికి ఇచ్చేస్తామంటున్నది, ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది గవర్నమెంట్. అట్లాగే దానికి రేషన్ బియ్యానికి వెళ్ళేటువంటి భారం కూడా పడుతుంది. ఇది ప్రజలకు ఉపయోగపడితే ఇది మంచి ఒక పెద్ద గొప్ప వెల్ఫేర్ స్కీమ్ కిందకి వస్తుంది. ఎందుకంటే 3 పూట్ల అన్నం పెట్టలేనటువంటి గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ అనుకునేటువంటి స్థితి నుంచి ఇవాళ అందరికీ అన్నం పెట్టగలమనేటువంటి స్థితికి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అది గుడ్ థింగ్ అండ్ ఇట్ ఇస్ పాజిటివ్. కానీ దీనికి ఈ షాబోటేజ్ అనేటువంటిది ఇవాళ చూడండి ఎంత నష్టం. మిల్లల నుంచి 10,000 కోట్లు రావాలి, ప్రభుత్వం వసూలు చేయలేకపోతుంది. తర్వాత బియ్యం మీద సబ్సిడీ మరొక 10,000 కోట్లు భరిస్తుంది. అందులో మళ్ళీ ఒక 50% రీసైక్లింగ్కి పోతున్నాయి. అంటే ఈ విధంగా రేషన్ కార్డు చుట్టూ ఉన్నటువంటి కథలో 15,000 కోట్ల భారం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. దీన్ని సరిచేయకపోతే ఇది భవిష్యత్తులో వైట్ ఎలిఫెంట్ గా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని తినేస్తుంది, ప్రజలకు ఉపయోగపడదు. కాబట్టి ఇవాళ రేషన్ కార్డులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా పాజిటివ్గా ఉన్నాడు. తర్వాత ఆ శాఖ కూడా పాజిటివ్గా ఉంది. ఇష్యూ చేస్తే ఇటువంటి అన్ని కట్టాయిలు చేస్తే అప్పుడు బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు నేషనల్ లెవెల్ శాంపుల్ సర్వే చెప్పేది ఏంది 17% బిలో పావర్టీ లైన్ ఉందని చెప్తారు. రాష్ట్రంలో కూడా అంతే ఉంది, 20% లోపే పేదరికం ఉంది అంటారు. మరి రేషన్ బియ్యం లెక్కకు వచ్చే వరకల్లా 100% ఇస్తున్నారు. కాబట్టి ఈ డిఫరెన్సెస్ అన్ని, ఈ లీకేజెస్ అన్ని కరెక్ట్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కొంత సాంతన కలిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాంగా సోర్సెస్ స్కేర్సిటీ ఉంది, ఫైనాన్షియల్ సోర్సెస్ అని, వాటన్నింటి కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, కృష్ణారెడ్డి గారు, అంటే ప్రభుత్వం విద్యకు 23,108 కోట్లు అంటే 7.5% సుమారుగా కేటాయించింది. అదేవిధంగా వైద్యానికి 12,390 కోట్లు. అయితే ఇవి సరిపోతావని, సరిపోకపోవచ్చునని ఇప్పటివరకు కొంతమంది నిపుణులు చెప్తున్నారు. అయితే మొత్తం మీద ఇప్పుడు ఈ కేటాయించిన బడ్జెట్ లో ఉన్నటువంటి ఈ నిధులతో ప్రభుత్వం ఏ విషయాలకు, అంటే విద్యలో వైద్యలో ఏ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తుంది? విద్యలో విషయం చూసుకుంటే కేవలం ఇక్కడ పాఠశాల విద్యలో కొంత ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్లను ఏర్పాటు చేయడం ద్వారా కొత్త నిర్మాణాలకి చేస్తామనేటువంటి ప్రకటించారు. దానికోసం మూలధన వ్యయంగానే అధికంగా నిధులు పోతాయి. కేవలం యూనివర్సిటీల విషయాన్ని చూసుకుంటే 500 కోట్లు అనేటువంటిది ఏ మూలకు కూడా సరిపో. కనీసం ఒక పూర్తి స్థాయిలో ఒక విశ్వవిద్యాలయాన్ని, అంటే గత 10-15 సంవత్సరాలుగా పూర్తిగా విద్యా వ్యవస్థకు అవసరమైన నిధులు కేటాయించినటువంటి నేపథ్యంలో ఈ 500 కోట్లు అనేటువంటిది 1 నుంచి 2 యూనివర్సిటీలకు ఇస్తే మాత్రం ఆ బోటాబోటిగా సరిపోయేటువంటిది. అన్ని విశ్వవిద్యాలయాలు కలిపి ఈ 500 కోట్లు మాత్రం ఏ రకంగా కూడా నిర్వీర్యమైపోతున్నాం. మనకందరికీ తెలుసు, ఒక రాష్ట్రం పురోగతి సాధించాలన్నా, ఈ రాష్ట్రం మనం అనుకున్న స్థాయిలో ఆర్థికంగా ముందుకు వెళ్లాలన్నా, ఈ రాష్ట్ర పౌరులకి ప్రయోజనం చేకూరాలన్నా కూడా ఈ ఉన్నత విద్యా వ్యవస్థ అనేటువంటిది కూడా చాలా పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే గత 10-12 సంవత్సరాల నుంచి అన్ని రకాల వాటికి బడ్జెట్లలో ఎంతో కొంత పెంచటము, సంక్షేమం పేరుతో జరుగుతున్నప్పటికీ మాత్రం విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిపోయింది.
ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. ఈ ప్రభుత్వం కూడా ప్రజాపాలన నేపథ్యంలో రిక్రూట్మెంట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత అందరూ ఈసారి బడ్జెట్లో కనీసం 9 నుంచి 10% మధ్యలోనైనా ఈ విద్యా వ్యవస్థకు నిధులను అందించి తన చిత్తశుద్ధిని నిలుపుకుంటుందని ఆశించినప్పటికి కూడా ఇది ఒక పెద్ద నిరాశగానే చెప్పొచ్చు. ఇటు వైద్యానికి వచ్చినప్పటికి కూడా గతంలో అన్నారు ఉస్మానియా హాస్పిటల్ది కావచ్చు, మిగతా జిల్లా స్థాయిలో కూడా అన్ని హాస్పిటల్స్ ని పెద్ద ఎత్తున ఆధునిక పరికరాలతో బలోపేతం చేసి సామాన్యుడికి ఒక నాణ్యమైనటువంటి వైద్యాన్ని కూడా అందించడమే మా లక్ష్యమని చెప్పినప్పటికి కూడా ఇవాళ బడ్జెట్లో ఈ 2 రంగాలకి ఇందాక పెద్దలు మాట్లాడుతూ కూడా చెప్పారు, అనేక సందర్భాల్లో అనేక మంది వక్తలు కావచ్చు, అనుభవజ్ఞులు కావచ్చు, ఎక్స్పర్ట్స్ కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ప్రతి సంవత్సరం ప్రతి బడ్జెట్ సందర్భంలో కావచ్చు, మిగతా అనేక సందర్భాల్లో కూడా విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ఈ మధ్యకాలంలో కూడా మనం మీడియాలో చూసాం. విద్యా కమిషన్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఉస్మానియా ఆసుపత్రి గానీ, టిమ్స్ గానీ ఇవన్నీ కూడా R&B ఇతర శాఖల్లో వాటికి సంబంధించి కూడా కొంత కేటాయింపులు జరిపింది. కానీ అవి పూర్తిగా సరిపోవు. మనం అంటే పూర్తిగా పెద్ద ఎత్తున ఇప్పుడు విద్యా వ్యవస్థ కూడా 500 కోట్ల నిధులు ఇచ్చినట్టుగా మిగతా హాస్పిటల్స్ కూడా మీరు పూర్తి స్థాయిలో ఒక భవన నిర్మాణాలు కావచ్చు, అక్కడ కావాల్సినటువంటి మెడికల్ ఈక్విప్మెంట్ కావచ్చు, దానితో పాటు అవసరమైనటువంటి డాక్టర్లను మనం తీసుకొచ్చి నియమించుకోవడానికి కావచ్చు, ఇవన్నిటికి కూడా ఆ మాత్రం నిధులు అనేటువంటి పూర్తిగా మనకు సరిపోవు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా సంక్షేమం పేరుతో అనేక పథకాలు అనేక కార్యక్రమాలను పెద్ద ఎత్తున తీసుకొస్తున్నప్పటికీ కూడా నిజంగా బలమైనటువంటి కోరిక కనుక ఉన్నట్లయితే కనీసం PPP మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనైనా ఈ 2 రంగాలను మనకు ఆర్థిక పరిస్థితి మనకు కోఆపరేట్ చేయట్లేదు, ఈ రంగాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వమే నిర్మించాలంటే కుదరది అనుకున్నప్పుడు కనీసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలోనైనా ఇటు జిల్లా స్థాయిలో నుంచి ఇటు పట్టణాల్లో ఉన్నటువంటి ఆసుపత్రులు కావచ్చు, వెనుకబడిపోతున్న విద్యా వ్యవస్థలు మనం గతంలో కావచ్చు ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థలు పూర్తిగా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఒక ప్రపంచ ప్రఖ్యాతి గల విశ్వవిద్యాలయం కావచ్చు, అటు కాకతీయ విశ్వవిద్యాలయం కావచ్చు, తర్వాత కాలంలో ఏర్పడినటువంటి కొత్త యూనివర్సిటీలకు కూడా నిధులు లేక అధ్యాపకుల కొరతతో సతమతమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ 500 కోట్లు అనేటువంటిది అంటే ప్రాథమిక విద్యకు ఇచ్చినటువంటి నిధులు కూడా ఉన్నత విద్యకు కేటాయించకపోవడం అనేటువంటిది చాలా చాలా ముందుగా ప్రాథమిక అంటే పాఠశాల స్థాయి విద్య ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా ప్రభుత్వం కనిపిస్తుంది. క్రమంగా మిగతా వాటికి క్రమంగా కదండి. ఇప్పుడు పాఠశాల విద్య గురించి గతంలో కూడా మనకేం చూసామంటే ఈ వెల్ఫేర్ స్కూళ్లతో భారీగా నిధులు ప్రకటించడం చూసాము. ఆ భవన నిర్మాణాలకే సరిపోయినాయి తప్ప క్వాలిటీ అనేది మారలేదు. ఇవాళ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఏమంటారంటే మేము పెద్ద ఎత్తున భవనాలు కట్టేసి అన్ని సౌకర్యాలు ఇస్తాము, అక్కడే అధ్యాపకులకు కూడా అవసరమైనటువంటి నివాస యోగ్యాలైనటువంటి భవనాలు ఇస్తామంటాం. అంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే ఎప్పుడు చూసినా ఏ పథకాన్ని ప్రకటించినా భవనాల నిర్మాణానికి మనం చూసాం. గతంలో కూడా కార్పొరేట్ స్కూల్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణం జరిగింది అని చెప్తున్నాం. కానీ ఇవాళ వాస్తవాన్ని చూసుకుంటే మీరు ఏ పాఠశాలకి వెళ్ళి ఒక ప్రధానోపాధ్యాయుని అడిగినా కనీసం స్కూల్ నిర్వహణకు అవసరమైనటువంటి నిధులు లేక వారి సొంత నిధులను ఖర్చు పెట్టుకుని ప్రభుత్వం చాక్ పీసులు బ్లాక్ బోర్డుల నిర్వహణకు కూడా నిధులు లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి మౌలిక వసతులు భవన నిర్మాణాలు కాకుండా నిజంగా అవసరమైనటువంటి వానికి నిధుల కేటాయింపు జరిగి ఉన్న వాటిని కొంత అభివృద్ధి చేస్తే ప్రయోజనం ఉంటుంది తప్ప మళ్ళా కొత్త వాటిని నిర్మించి ఏదో చేయాలనుకోవడం చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది, ఫలితాలు కూడా రాకపోవచ్చు. ఓకే, శేషు గారు, అంటే ప్రభుత్వం నీటిపారుదల శాఖకు 23,373 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రభుత్వం మారిన తర్వాత ప్రాధాన్యతలు మారాయి. అంటే ఈ ప్రభుత్వం అంటే ఏ ప్రాజెక్టులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తుంది? ఈ నిధులతో ఈ సంవత్సరం ఎలాంటి ఖర్చు ఏ విధంగా చూపెట్టే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు ఈ బడ్జెట్లో నీటిపారుదల శాఖకి ప్రభుత్వం ఇచ్చినటువంటి కేటాయింపులు 23,373 కోట్ల రూపాయలు కేటాయించారు. గత బడ్జెట్లో కేటాయించినటువంటిది 22,000 కోట్ల రూపాయలు, అంతకుముందు బడ్జెట్లో కేటాయించింది 26,000 కోట్ల రూపాయలు. అంటే సాగునీటి పారుదలకు కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ అటెన్షన్ మనకి 20,000 కోట్లకు పైగానే ఉంటుంది. బట్ ఈ బడ్జెట్లో కూడా 23,000 కోట్లు. గత బడ్జెట్లో ఇచ్చినటువంటి ఈ 22,000 అంటే ఆల్మోస్ట్ ఆల్ 1,000 కోట్లు పెంచారు తప్ప పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. అయితే ప్రాజెక్టుల నిర్మాణానికి దీంట్లో కేటాయించింది 10,000 కోట్ల రూపాయలు మాత్రమే.
కానీ మిగతా అంత మెయింటెనెన్స్ లేకపోతే ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నటువంటి వాటికి. కానీ ఇప్పుడు మీరు పాలమూరు రంగారెడ్డి లాంటి ఒక ప్రాజెక్టుకి కట్టడానికి కానీ, లేకపోతే ఇప్పుడు ప్రతిపాదనలో ఉన్నటువంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కానీ, కొత్త ప్రతిపాదన వస్తున్నటువంటి తమ్మిడిహట్టు దగ్గర కొత్త ప్రాజెక్టు కట్టబోతున్నాం అనేటటువంటి ప్రతిపాదనకు కానీ ఈ కేటాయింపులు పెద్దగా సరిపోవు అనేటటువంటి విషయాన్ని అయితే మనం గమనించాలా. రెండోది, వ్యవసాయము నీటిపారుదల అనేది మనకి కంబైన్డ్గా ఉండేటటువంటి సెక్టార్స్గా మనం చూడాలి. ఎందుకంటే నీటిపారుదల ప్రాజెక్టులన్నీ వ్యవసాయ రంగానికి ప్రత్యక్షంగా ఎక్కువగా ఉపయోగపడేటటువంటివి కాబట్టి ఈ రెండు కంబైన్డ్గా చూసినప్పుడు మనకి బడ్జెట్ అటెన్షన్లో ఈసారి వ్యవసాయ రంగానికి 24,439 కోట్లే కేటాయించారు. కానీ గత బడ్జెట్లో 49,000 కోట్లు కేటాయించారు. అంటే సగానికి సగం తగ్గింది. అంటే దానికి కారణం ఏంటి అని అంటే గత బడ్జెట్లో 49,000 కోట్ల రూపాయలలో 26,000 కోట్ల రూపాయలు ఒక రుణమాఫీకే పెట్టారు. కానీ ఈ బడ్జెట్లో ఆ రుణమాఫీ లాంటి ఒక పెద్ద పద్దు లేదు కాబట్టి ఆ అటెన్షన్ వ్యవసాయ రంగానికి తగ్గి ఏమైంది ఈసారి కేవలం 24,000 కోట్ల రూపాయలకే వచ్చారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ వ్యవసాయానికి నీటిపారుదలకు కలిపి ఈ బడ్జెట్లో దరిదాపు 47,000 కోట్ల రూపాయలు, అంటే రమ్మి సుమారుగా ఒక 50,000 కోట్ల రూపాయలు వచ్చినాయి అని అంటే ఇది ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉండే. బట్ ఇక్కడ పెంచడానికి వీళ్ళ దగ్గర ఛాన్స్ లేదండి. ఎందుకు లేదు అని అంటే అటెన్షన్ ఎక్కువగా వీళ్ళ ప్రయారిటీస్ మీద క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు గత ప్రభుత్వము నీటిపారుదల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అది కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలు అప్పు అయినా పర్వాలేదు, అప్పు తెచ్చైనా ఎస్పీవైలు తెచ్చైనా లేకపోతే గ్యారంటీల ద్వారా అప్పు తెచ్చైనా 1,00,000 కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టినటువంటి సందర్భంలో తర్వాత రెనోవేషన్ ఆఫ్ ట్యాంక్స్, మిషన్ భగీరథ లేకపోతే మిషన్ కాకతీయ లాంటి ఎక్కువ ప్రయారిటీస్ కనపడేవి మనకి బడ్జెట్లో గత ప్రభుత్వ హయాంలో. బట్ ఈ ప్రభుత్వ హయాంకి వచ్చేసరికి ప్రయారిటీస్ మారినటువంటి క్రమంలో నీటిపారుదల రంగానికి 26,000 కోట్లు, 23,000 కోట్లు, 22,000 కోట్ల రూపాయల ప్రాధాన్యత మాత్రమే దక్కుతుంది ఈ వరుసగా వచ్చినటువంటి ఈ 3 బడ్జెట్లలో అనేటటువంటి విషయాన్ని గమనించాలి. అయితే వీళ్ళ ప్రయారిటీస్ ఏంటి అని అంటే 6 గ్యారంటీలు, 6 గ్యారంటీస్, తర్వాత సంక్షేమం, వివిధ సామాజిక వర్గాల సంక్షేమం పైన ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా హయ్యెస్ట్ అటెన్షన్ క్రియేట్ అయింది సోషల్ జస్టిస్ పైన అయింది, సామాజిక వెల్ఫేర్ పైన అయింది. 72,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభివృద్ధికి 72,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే హయ్యెస్ట్ అటెన్షన్ క్రియేట్ అయింది అక్కడ. సెకండ్ హయ్యెస్ట్ అటెన్షన్ క్రియేట్ అయింది ఎక్కడంటే 6 గ్యారంటీలను అమలు చేసేటటువంటి క్రమంలో మీకు 56,000 కోట్ల రూపాయలు ఇక్కడ పోయినాయి. అంటే బడ్జెట్లో మెజారిటీ సింహభాగం ఇక్కడ వెళ్తున్నప్పుడు మీకు ఇట్లాంటి కీ సెక్టార్స్ నీటిపారుదల రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, గ్రామీణాభివృద్ధి రంగాలు కానీ ఇవి కొంత బడ్జెట్కి మనకి అనుకున్నంత స్థాయిలో రావట్లేదు అనేది ఎందుకు మనకి ఈ భావన కలుగుతుందంటే గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వము నీటిపారుదల పైన పెట్టినటువంటి అటెన్షన్ ఈ ప్రభుత్వం పెట్టట్లేదు. అంటే వీళ్ళ ప్రయారిటీస్ వేరున్నాయి, వీళ్ళ ప్రాధాన్యతలు వేరున్నాయి. పెద్ద ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్లు ఖర్చు పెట్టే బదులు తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చేటటువంటి ప్రాజెక్టులను ఒక 7 ప్రాజెక్టులు తీసుకున్నారు. చిన్న ప్రాజెక్టులు అంటే మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొని వాటిపైన పెట్టేటటువంటి ఖర్చు. అంటే మొత్తం బడ్జెట్లలో నీటిపారుదలకు 23,000 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రాజెక్టుల నిర్మాణానికి దీంట్లో వచ్చేటటువంటిది 10,000 కోట్ల రూపాయలే. మిగతా 13,000 కోట్ల రూపాయలు అనేది ఉన్న మెయింటెనెన్స్కి చెల్లించాల్సినటువంటి నీటి తీరువాకు వాటికి మాత్రమే సరిపోతుందనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకి గమనించాలి. అయితే మనకి బడ్జెట్ అవుట్లే చూడగలను ఒక డౌట్ వచ్చేస్తుంది. అరే పోయినసారి వ్యవసాయ రంగానికి వ్యవసాయ అనుబంధ రంగాలకు కలిపి 72,000 కోట్ల రూపాయలు ఇస్తే ఈ బడ్జెట్లో పోయిన బడ్జెట్లో వ్యవసాయానికి 49,000 కోట్ల రూపాయలు ఇస్తే ఈ బడ్జెట్కి వచ్చేసరికి కేవలం వ్యవసాయ రంగానికి 24,000 కోట్ల రూపాయలైనా అనేటటువంటి ఒక అనుమానం కలుగుతుంది. కానీ దాంట్లో 26,000 కోట్ల రూపాయల రుణమాఫీ పద్దు అనేది లేకపోవటం వల్లనే ఆ స్థాయిలో దీనికి వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గాయనేటటువంటి విషయాన్ని. అయితే ఇక్కడ బోనస్ ఇచ్చేటటువంటి క్రమంలో అనేక పంటలకి ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. కానీ ఇప్పుడు వరికే ఇస్తున్నారు కదా, 1,800 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి గత బడ్జెట్లో 1,800 కోట్లే, ఈ బడ్జెట్లో 1,800 కోట్లే, కానీ ఖర్చు పెట్టింది 1,200 కోట్ల రూపాయలే. అట్లాంటి పథకాలకు అట్లాంటి డైరెక్ట్గా రైతుకి బెనిఫిట్ ఇచ్చేటటువంటిది అంటే ఎంఎస్పీ లెక్క, మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చేటంత లెక్క బోనస్ ఇచ్చేటటువంటి ప్రక్రియలో మిగతా పంటలకు కూడా ఎక్స్టెండ్ చేసి దానికి ఆ పథకానికి ఇంకెక్కువ డబ్బులు కేటాయించి ఉంటే బాగుండేది అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. అట్లా కేటాయించి ఉంటే రైతుకు డైరెక్ట్గా ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి ఈ తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా రైతుకి డైరెక్ట్గా మేలు చేసేటటువంటిది తన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేటటువంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ పెట్టి వాటికి బడ్జెట్లో నిధులు కేటాయించి ఉంటే బాగుండేది అనేది కేటాయింపుల పరంగా
ఘనంగా కనపడుతున్నా ఖర్చుకు వచ్చేసరికి చాలా అధమ స్థాయిలో ఉండటం వల్ల మనం బడ్జెట్ ఏ లక్ష్యం అయితే బడ్జెట్ పెడుతున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం అనటానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఈ ఎడ్యుకేషన్ లాంటి ఒక కీలకమైనటువంటి రంగాలకు పెట్టేటటువంటి బడ్జెట్ కేటాయింపులు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో ఒక్కసారి చెప్తాను చూడండి సార్. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు రాజస్థాను, బీహార్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు 18 నుంచి 20% ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడుతుంటే మనం 7% దాటలేకపోతున్నాం. పోయిన బడ్జెట్లో 21 కోట్లు అయితే ఈసారి 2 కోట్లు అదనంగా పెంచారు. కేటాయింపులు ఎట్లా నేను చెప్తాను చూడండి సార్. 2021-22లో 13,000 కోట్లు ఇస్తే నెక్స్ట్ బడ్జెట్లో 16,000, నెక్స్ట్ బడ్జెట్లో 19,000, నెక్స్ట్ బడ్జెట్లో 21,000. అంటే 3,000 కోట్లు 2,000 కోట్లు పెంచుకుంటూ వస్తున్నారు తప్ప నిజంగా ఎడ్యుకేషన్ని ఒక గొప్ప సెక్టార్గా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యం మనకు కనపడదు కేటాయింపుల్లోనే. రైట్ సార్, రైట్. ఓకే సత్యం గారు, అంటే మొత్తం మీద హైదరాబాద్ అభివృద్ధి కోసం, అంటే హైదరాబాద్ అభివృద్ధి పైన మొదటి నుంచి కూడా ప్రభుత్వం చాలా దృష్టి కేంద్రీకరించింది. ఇటు ఫ్యూచర్ సిటీ కానీ, మూసీ అభివృద్ధి ప్రాజెక్టు కానీ, వీటన్నిటికి సంబంధించి బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావనలు ఉన్నాయి? హైదరాబాద్ దిశ మార్చేందుకు ఆ ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? ఈసారి హైదరాబాద్ మీద పెద్ద ఫోకస్ లేదండి. కానీ డిఫరెంట్ ఇంటర్నల్ సెక్టార్స్ ద్వారా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, రోడ్డు అండ్ ట్రాన్స్పోర్ట్కు 10,000 కోట్లు కేటాయించారు. తర్వాత మెట్రో, త్రిబుల్ ఆర్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంటే చివరికి భూసేకరణ కూడా భరాయిస్తూ ఉన్నారు కాబట్టి అది ఒక 26,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసే అవకాశం ఉంది. తర్వాత బీజేపీ కూడా పాజిటివ్ ఉంది కాబట్టి త్రిపురాలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండానే దాన్ని టేకప్ చేసే అవకాశాలు మనకు కనపడుతున్నాయి. అయితే మెట్రోకు సంబంధించి గత బడ్జెట్లో 26,000 కోట్లు ప్రతిపాదించారు. కానీ వాటికి అసలు 78 కిలోమీటర్ల దానికి ప్రతిపాదిస్తే ఆ ప్రతిపాదనలకు ఇప్పటికి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అవతల విజయవాడ, విశాఖపట్నానికి యాక్సెప్ట్ చేశారు. తెలంగాణ మాత్రం సెకండ్ స్టేజ్కి యాక్సెప్ట్ చేయట్లేదు, యాక్సెప్టెన్స్ రాలేదు. కాబట్టి మెట్రో గురించి ఈ బడ్జెట్లో కేటాయింపులు కానీ చర్చ కానీ లేదు. తర్వాత మరొకటి ఏమిటంటే ఫ్యూచర్ సిటీకి డెవలప్ చేయడానికి బట్టి విక్రమార్క సేకరించడం, తర్వాత దాంట్లో కూడా 200 ఎకరాలు ఏఐకి కేటాయిస్తామని చెప్పారు. అది ఇంకొక మంచి ప్రోగ్రెస్. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ మొత్తం కూడా టెక్నాలజీ తోటి ముడిపడి ఉంది. ఇవాళ సాఫ్ట్వేర్ కూడా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కట్టడానికి దరిదాపు 800 కోట్లు ఇవాళ బడ్జెట్లో ఐటీకి కేటాయించారు. కాబట్టి ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ లేదా ఇండస్ట్రీస్కి ఒక 450 కోట్లు కేటాయించారు. వీటన్నిటిని కూడా ఇవాళ మనం హైదరాబాద్ డెవలప్మెంట్కే ఉపయోగపడతాయనేది మనకు తెలిసినటువంటి అంశం. రెండోది, ఇవి బడ్జెట్లో కేటాయింపుల ద్వారా కాకుండా పెట్టుబడుల సమీకరణ ద్వారా హైదరాబాద్ డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశం ఉంది. బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఇది చేయలేదు. కాబట్టి మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీ కానీ, మెట్రో కానీ వీటన్నిటి కూడా పెట్టుబడులు సమీకరించి చేసే పనులు. వాటిల్లో ఎంతవరకు సక్సెస్ అవుతారు, ఎంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఇస్తుంది, తర్వాత ఎంతమంది ప్రైవేటు పెట్టుబడులు వస్తాయి. ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఇవాళ మన బడ్జెట్లో గత బడ్జెట్లో పెట్టుబడి వ్యయం 33,000 కోట్లు చూశారు. ఈ సంవత్సరం 36,000 కోట్లు పెట్టుబడి వ్యయం చూపెట్టారు. అంటే మొత్తం 3,04,000 కోట్లలో 36,000 కోట్లు చూపెట్టారంటే ఇట్లా అట్లీస్ట్ అరౌండ్ 11 to 12% పెట్టుబడి వ్యయం. కేంద్ర ప్రభుత్వం మొన్న నిర్మలా సీతారామన్ 20% పెట్టుబడి వ్యయంగా ప్రతిపాదించింది కేంద్ర బడ్జెట్లో. అట్లా కంపేర్ చేసినప్పుడు రాష్ట్రం 11-12 ఏందనే ప్రశ్న వస్తుంది. కేంద్రమైనా రాష్ట్రమైనా ఇవాళ అభివృద్ధి కావటానికి లేదా ఎంప్లాయ్మెంట్ గ్రోత్కు దేనికైనా ఒకటి డొమెస్టిక్ క్యాపిటల్, రెండోది ఇంటర్నేషనల్ క్యాపిటల్ సమీకరించకుంటే ఈ పనులు కావు. కాబట్టి ఇవాళ హైదరాబాద్ డెవలప్మెంట్లో వీటి పాత్ర ఎక్కువ ఉంది. అందుకని వాటిలో ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేది ఇవాళ అనేకమైనటువంటి ప్రైవేట్ సంస్థలు వచ్చాయి. దరిదాపు ఇవాళ కేంద్ర ముఖ్యమంత్రి కానీ లేక శ్రీధర్ బాబు కానీ దరిదాపు 2,35,000 కోట్ల అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇంప్లిమెంట్ అవుతున్నాయి కూడా. వాటి సక్సెస్ రేటు మీద హైదరాబాద్ డెవలప్మెంట్ ఆధారపడింది. ఇవి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి బడ్జెట్ కేటాయింపులు హైదరాబాద్ కేటాయించేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి, హైదరాబాద్ జిఎఫ్సికి ఓన్ ఇన్కమ్ ఉంది కాబట్టి దానికి ఏ విధంగా మ్యాచ్ అవుతుంది, ఏ విధంగా డిఫరెన్స్ వస్తే ప్రభుత్వం సహాయం చేస్తుంది అనేటువంటి దాని మీద కూడా ఆధారపడి ఉంది. అయితే మరొకటి ఏమవుతుందంటే గత 10 ఏళ్లుగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఆస్తుల్ని అమ్ముకొని రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్నాయి. ఇది ఒక పెద్ద వ్యవహారం. కాబట్టి ఏ మేరకు ఇది హైదరాబాద్కు ఉపయోగపడుతుందనే దాని మీద ఆధారపడింది. కాబట్టి బడ్జెట్ కేటాయింపులు మాత్రమే హైదరాబాద్ను డెవలప్ చేయలేవు.
హైదరాబాద్ ఓన్ రిసోర్సెస్, ఆ తర్వాత డొమెస్టిక్ క్యాపిటల్, ఇంటర్నేషనల్ మోడల్లో క్యాపిటల్ ఎక్కువగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కాబట్టి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఆధారపడింది. ఓకే, కిష్టారెడ్డి గారు, అంటే పంచాయతీరాజ్ అంటే గ్రామీణాభివృద్ధి కోసం ప్రభుత్వం ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? పంచాయతీరాజ్ శాఖకు 31,650 కోట్ల రూపాయలు కేటాయించింది. అదేవిధంగా సత్యం గారు హైదరాబాద్కు సంబంధించి, అదేవిధంగా శేషు గారు చెప్పినట్టుగా అంటే కేవలం ఈ బడ్జెటే కాకుండా వ్యవసాయ శాఖ, మిగతా బడ్జెట్లు కూడా ఇందులో కలిసి ఉంటాయి గ్రామాల అభివృద్ధి పైన. మొత్తం మీద గ్రామీణ అభివృద్ధి కోసం ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఎలా కనిపిస్తుంది? గ్రామీణాభివృద్ధికి అన్ని రంగాలంటే ఇవాళ ముఖ్యంగా మహిళలను ప్రోత్సహించడం కోసం ఉమెన్స్ కి ప్రత్యేకించి ఆర్టీసీలలో వాళ్ళకి అద్దె బస్సులను కేటాయించడం విషయంలో కావచ్చు, అదేవిధంగా యువకులను గ్రామీణ ప్రాంతాల్లో యువకులకు కూడా రాజీవ్ వికాసం కింద కావచ్చు, అంటే ఇలా కొన్ని రకరకాల కార్యక్రమాలు తీసుకున్నప్పటికి కూడా గ్రామీణ నేపథ్యంలో గ్రామీణ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ అక్కడ ఉపాధిని పెంచే మార్గాలు కానీ, అంటే ఇవాళ బడ్జెట్లో కూడా చెప్పారు హైదరాబాద్ నగరమే కాదు హైదరాబాద్తో పాటు తెలంగాణ ప్రాంతంలో వివిధ నగరాలను కూడా మేము అభివృద్ధి చేయడానికి సుముఖంగా ఉన్నాం, దానికి కోసం కృషి చేస్తామని చెప్పినప్పటికి కూడా ఆచరణలో ఆ దిశగా ఎక్కడ కార్యక్రమాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా వారికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చూసాం ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది యువత ఉపాధి లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా వ్యవసాయ రంగ అనుబంధ ఉత్పత్తులు కావచ్చు, వ్యవసాయ ఉత్పత్తులను గాను ప్రాసెసింగ్ చేసుకునేటువంటి వెసులుబాటు అక్కడే అవసరమైనటువంటి శిక్షణ కార్యక్రమాల ద్వారా కొంత చేసినట్లయితే బాగుండేది, కానీ అది పెద్దగా మనకు ఈ బడ్జెట్లో కనిపించలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఏం చూడొచ్చు అంటే వీళ్ళకి అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ ని మనము పెడుతున్నామని చెప్పారు. అంటే గతంలో హైదరాబాద్ నగరం లాంటి బీసీ స్టడీ సర్కిల్ కావచ్చు, మిగతా స్టడీ సర్కిల్ నుండి కోచింగ్లు తీసుకోవడానికి ఉన్నది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా అక్కడ 119 నియోజకవర్గాల్లో ఈ నాలెడ్జ్ సెంటర్లు పెట్టి వారికి గ్రూప్ 1, గ్రూప్ 2 వారంటి కోచింగ్లను కూడా మనము అందిస్తామని చెప్పడం కూడా అక్కడంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు పట్టణాల్లోకి వచ్చి ఇక్కడ రెంట్కి తీసుకొని ఉండేటువంటి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా పరోక్షంగా కొంత గ్రామీణలోని యువకులకు ముఖ్యంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దానితో పాటుగా బ్యాంకింగ్ సెక్టార్లో వచ్చేటువంటి బ్యాంకుల కోసం కూడా కోచింగ్లను ఏర్పాటు చేస్తాము. ఐటీఐ లాంటి శిక్షణా సంస్థలను మరింత అభివృద్ధి చేసి వాటిని మోడర్నైజ్ చేసి వాటన్నిటినీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి యువతకు కొంత అవకాశాలను కల్పించేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటిది బడ్జెట్లో ప్రకటనలు చేసిన. అంటే మనకి ఇవాళ మనం ఏ రంగం తీసుకున్నానంటే ప్రతి సంవత్సరం కూడా మనం బడ్జెట్ సమయంలో చూసినప్పుడు బడ్జెట్ అంకెలు ఎన్ని కోట్ల నుంచి ఎన్ని కోట్లకు పెరిగిందనుకున్నా, ఎన్ని కోట్ల నుంచి ఎన్ని కోట్లకు తగ్గించారనుకున్నా, వాస్తవానికి నిజంగా ఎంత మార్పు జరుగుతుంది అనేటువంటి కొలమానం ప్రధానం కావాలి. ఏ రంగాలకు ఎంత బడ్జెట్లు పెట్టినా కూడా ఆయా రంగాలలో ఎంతమందికి ఉపాధి లభించింది, ఎంతమంది ఆర్థికంగా బలోపేతం అవుతున్నారనేటువంటి విషయాలపైన కొంత చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఎక్కడ కూడా అలాంటి వాటికి మన గత బడ్జెట్లో ఇన్ని వేల కోట్లు పెట్టాం కాబట్టి ఇంతమందికి మనం చేస్తాం. ఇందాక పెద్దల అధ్యక్ష గారు కూడా చెప్తూ మాట్లాడారు, పీడిఎస్ కార్డులు కూడా క్రమంగా పెరుగుతూ పోతున్నాయని. ఎందుకు పెరుగుతున్నాయి మరి గ్రామీణ ప్రాంతాల్లో నేటికి కూడా చాలా మంది పేద ప్రజలు ఎందుకు ఎదురు చూస్తున్నారు అనడానికి ఒక్కొక్కటి 2 ముఖ్య కారణాలు కూడా చెప్తాను. ఇవాళ రేషన్ కార్డులు అనేది కేవలం రేషన్ బియ్యం కోసమే కాదు. మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, రాజీవ్ గృహకల్ప కావాలన్నా, మీ గృహజ్యోతి లాంటి స్కీమ్ కావాలన్నా, ప్రభుత్వం నుంచి మీకు పెన్షన్లు రావాలన్నా, అన్ని రకాలకు ఆల్ ఇన్ వన్ ఒకే ఎలిజిబిలిటీ కార్డ్ ఏంటి అంటే రేషన్ కార్డ్. తద్వారా ఏమవుతుందంటే ఆ లబ్ధి పొందడం కోసం నిజంగా ఆహార భద్రతకు ఇబ్బంది లేకపోయినా కూడా మిగతా సంక్షేమ పథక ఫలాలు ప్రజలకి అందాలంటే దీన్ని మ్యాండేటరీ చేయడం ద్వారా అది పెరుగుతుంది. కాబట్టి మనము గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా యువతకు ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏదైతే అంటున్నామో, స్వయం ఉపాధి పథకాలు ఏవైతే అంటున్నామో, అంటే ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా కూడా మనం కొత్తగా స్కిల్ చేయబోతున్నాము ముచ్చర్లలో అనేటువంటిది కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టారు. కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు ఆ ప్రాంతాలలోనే అవసరమైన ఆగ్రో బేస్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లాంటివి నెలకొల్పుకోవడానికి అవసరమైనటువంటి శిక్షణ కార్యక్రమాలు, మీరు మిగతా సామాజిక నేపథ్యంలో అందరికీ రుణాలు 4 లక్షల వరకు గరిష్టంగా ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా అవన్నీ సత్ఫలితాలు ఇవ్వాలన్నా, వారు ప్రయోజనాలు పొందాలన్నా అవగాహన కార్యక్రమాలతో పాటు రుణాలు ఇచ్చే కన్నా ముందు శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి వారికి తగిన ప్రోత్సాహకాలు గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చినప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనేది పరిపుష్టమవుతుంది.
పశువర్ధ సంబంధించి కూడా బట్టి గారు ఒక మాట చెప్పారు. ఇప్పుడున్నటువంటి చిన్నగా ఉంది, దాన్ని మరింత బలోపేతం చేస్తూ కొత్తగా దాన్ని అభివృద్ధి చేస్తామంటున్నారు. కాబట్టి పశు సంపద విషయంలో కావచ్చు, ఈ లైఫ్ స్టాక్ విషయంలో అది రాబోయే రోజుల్లో కొంత మరింత ఊతం ఇవ్వడానికి కొంత ఆస్కారం ఉంటుంది. ఓకే సార్. ఓకే, శేషు గారు, మీరు అన్నట్టుగా మొదటి నుంచి మీరు చెప్తున్నట్టుగా సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టుగా ప్రభుత్వం ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమవుతుంది. ఎందుకంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి, ఆర్థికంగా వృద్ధి చెందాలనేది తమ లక్ష్యమని ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్తూనే ఉంది. దానికి అనుగుణంగానే బడ్జెట్ కేటాయింపులు కనిపిస్తుంది.